నా కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్. మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా జోష్ఫుల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే మన ఎక్స్ట్రా గార్జియస్ అండ్ ఎక్స్ట్రా హ్యాండ్సమ్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ రోజీ ఎవర్ స్మైలింగ్ రోజా గారు. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్ డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరాయి డార్లింగ్ డార్లింగ్ వరిన డార్లింగ్ డార్లింగ్ పెరిగిరారో డార్లింగ్. Now please put your hands together and welcome our very own laughing star, Tower Star Nagbabu garu. ఫ్యామిలీలో ఒకరు తేడాగా ఉంటే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉంటే అది ఎంత ఫనీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. Let's welcome them. ఏమండి మన కాపురం ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటది, అర్థమైందా? ప్రేమ కాపీ తీసుకురాపో. బాబాయ్ ఎక్కడికి వెళ్ళావు? బ్యాంక్ వెళ్ళి వస్తున్నాను. నా ఇంట్లో ఒక ముద్ద అన్నం తినేసి వెళ్ళి బాబాయ్. నేను హోటల్లో ఫుల్గా భోంచేసి వచ్చాను, ఇంకా చెయ్యి తడి కూడా ఆరలేదు. బాబాయ్ ఒక టీ అన్న తాగు బాబాయ్. నాకు అలవాట్లేదు. నీ మర్యాదకి నీ భక్తికి ఒక దండం రా బాబు. బాబాయ్ బాబాయ్ ఏమండి ఎందుకండి మీకు బంధువులు అంటే అంత మర్యాద? వసే పిచ్చిదానా, బంధువు లేని నివాసం రా బంధువు లేని శ్మశానం రెండు ఒకటేనే. ₹1 ఇస్తే ఎవరు గుర్తు పెట్టుకోరే? ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెడితే 10 మందికి చెప్తారే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అర్థమైందా? వెళ్ళి మర్యాద కాఫీ తీసుకురాపో. హలో ఏరా నారాయణ, నేను రా రాంబాబుని. రాంబాబు చెప్పరా. రే నాగరాజు నేను హైదరాబాద్ వచ్చారా? నాగరాజు హైదరాబాద్ వచ్చారా? అవునరా. బుద్ధుణ్ణి చూసారా? చూసావురా. ఈ మీరు నారాయణని చూడరా. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? పొద్దున్నే వచ్చారా? పొద్దున చిప్పుడారా ఫోన్ చేయడం మీరు? అరే నా మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా ఎంటని నా ఇంటికి రావాలి. మీరు హోటల్లో ఉన్నారా? తినేసి వస్తాం. హైదరాబాద్ కి వచ్చి నా ఇంట్లో తినకుండా హోటల్లో తింటారా మీరు? అరే మీరు హోటల్లో తింటున్న విషయం ఆవిడకి తెలిసిందనుకో ఇంట్లో నుంచి బయటకు ఎంటేస్తుంది తెలుసా? అరే నేను చూడడానికి కలర్ తక్కువ ఉండొచ్చు, కానీ మర్యాదలో ఏ లోటు ఉండదు. అర్థమైందారా? ఇమీడియట్ గా ఇంటికి రండి. హోటల్లో తింటారంట. హోటల్లో ఏమే ఊరు నుంచి మామూలు వస్తున్నారు, కిలో చికెన్ కిలో మటన్ ఫ్రెష్ గా వండి పెట్టాయి. అలాగే అండి. అరే నారాయణ. అరే రాంబాబు. అరే నాగరాజ్. మన నాగరాజ్ సర్పంచ్ అయ్యారా? ఓరే సర్పంచ్ అయ్యావా? నువ్వు పెద్ద ఎదవవుతావు అనుకునే సర్పంచ్ అయ్యావరా నువ్వు? నమస్కారం అండి. నమస్కారం. ఎంత సంస్కారం. భోంచేసి వచ్చారా అన్నయ్య? ఫోన్ చేయడానికి మన ఇంటికి వచ్చారే. ఓహో చికెన్ మటన్ వాళ్ళ కోసమేనా? ఏరా నాగరాజు ఫోటో వచ్చింది. అదేట్రా ఆడు సర్పంచ్ కాకముందు పిలిచిన ఫంక్షన్ కి వెళ్ళివాడ్రా. సర్పంచ్ అయిన తర్వాత పిల్లల ఫంక్షన్ కూడా వెళ్ళిపోతున్నాడు. తినడానికి సర్పంచ్ అయినట్టున్నాడు కదా. బ్యాగ్ పక్కన పెట్టి భోజనం పెడతాను. హైదరాబాద్ కి వచ్చి నా ఇంటికి తినకుండా హోటల్ ఎలా తింటారా మీరు? ఏమే కర్రీ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే స్టార్ట్ అయిందని. పాల బిల్ అండి. ఎంత? 3000. ఏమే ఆ బీరువాల పాల బిల్ కోసం 3000 పెట్టాను, తీసుకురా. బీరువాలు 3000 ఎక్కడుంది? ఏమని? మన చుట్టాలు వచ్చారని చెప్పి 3000 మర్యాద కోసం ఖర్చు పెట్టావుగా. అవునా? ఏ డబ్బులు దేముంది, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకో. చుట్టాలు ఎవరు సంపాదించుకుంటామే? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరే రాంబాబు, పట్టాలు లేని రైలు చుట్టాలు లేని ఇల్లు వేస్ట్ రా. నిజంరా? 3000 ఇవ్వరా. 3000 ఇవ్వరా. కొద్దిగా ఇంట్లో లేవంట, నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తాను. సరేరా. పాలు బిల్లు కట్టాలి కొద్దిగా. థ్యాంక్స్ రా. ఇదిగా పాలలో నీళ్ళక్క కలుపుతున్నావు, కొద్దిగా మంచి పాలు పోయి. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాల బిల్లుకి రావాలన్నమాట. ఏరా వాసన వస్తుందా? హోటల్లో తింటారంట గుద్దితే. కూర ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే మసాలా వేసానండి. అది మా ఆవిడ చేతి వంట తిని మీకు పిచ్చి పిచ్చెక్కాలి. అర్థమైందా? ఊరు మొత్తం చెప్పాలి. అర్థమైందా? వస్తున్నాను, కూర్చొని ఇప్పుడే వస్తున్నాను. ఒరే వాసన వస్తుందా అంటాడు, భోజనం ఎప్పుడు వస్తుందిరా? అందుకే నేను అన్నా హోటల్లో తినొద్దాం రా అని. వద్దు ఓప పెట్టారు, వచ్చేస్తాడు. అరే ముక్క ఉందిరా. నా భూతో నా భవిష్యత్తేరా. నారాయణ
ఆడికి షుగర్ రా, ఆకలి తట్టుకోలేడురా, తొందరగా పెట్టరా బాబు. అరే అయిపోయిందిరా, ఏమే కూర ఎంత వరకు వచ్చింది? వాసన వస్తుందిరా. నారాయణ రెంట్ ఇస్తావా? ఇవ్వకుండా నువ్వు ఊరుకుంటావేంటి? ఏమే రెంట్ కోసం నీ పట్టు చీర కింద 5,000 పెట్టాను, తీసుకురా. పట్టు చీర కింద 5,000 ఎక్కడున్నాయి? ఏమయ్యాయి? మన దూరపు చుట్టాలు ఎవరో వచ్చారని చెప్పి మర్యాద కోసం 5,000 ఖర్చు పెట్టా, గుర్తులేదా? ఏ డబ్బులు దేముంది, రేపు కాకపోతే ఈ రోజు సంపాదించుకోవచ్చు, కానీ చుట్టాన్ని సంపాదించుకుంటామా? అరే రాంబాబు, మేఘాలు లేని ఆకాశం, చుట్టాలు లేని నివాసం వేస్ట్ రా రాంబాబు. అవును నారాయణ, కరెక్ట్ చెప్పావు. ఓ 5,000 ఇవ్వరా. రెంట్ ఇవ్వాలి అర్జెంటు. నేను ఇచ్చి పంపిస్తా, ఇలాంటి ఇచ్చి పంపిస్తా. నేను ఇచ్చి పంపిస్తాను రా. ఇదిగో నీ రెంట్. చుట్టాలు ఉన్నప్పుడే రెంట్కి రావాలా? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నా మర్యాదను కాపాడారు, వేరే వాళ్ళు అయితే నా మర్యాద ఏమవుతుంది? అదేంటి నారాయణ, ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చి రెంట్ పట్టుకెళ్ళాలి, నువ్వే కదా ఫోన్ చేసావు. ఏరా వాసన వస్తుందిరా. వస్తుంది. ఏమే కూర ఏమన్నా రెడీ అయితే తీసుకురా. అయిపోయిందండి. రే ఈ రోజు మీకు భోజనం జీవితంలో ఎప్పుడు తినకూడదు, అలాంటి భోజనం పెడతా. నోటెళ్ళు వాళ్ళిద్దరికి నేను వడ్డిస్తా. కూరలోను అనురాగం, అన్నంలో నా ఆప్యాయత వాళ్ళిద్దరికి తెలియాలి. ముందు వడ్డించరా. ఊరు కుక్కలన్నీ మా ఇంటికే వస్తాయి భోజనం చేయడానికి. ఊరు కుక్కలు అంటుందేంట్రా? ఊర కుక్కలు రా, ఊర కుక్కలు ఎక్కడో పక్కన ఇంటి పక్కన ఉన్నాయంట, వచ్చాయంటున్నాడు. అరే ప్లేట్ పెట్టండి, ఇదిగో. ఒక్క నిమిషం రా. ఇప్పుడే వచ్చావు నాన్న? ఆడుకున్నాను. అరే ఇదిగోరా అన్నం, ప్రశాంతంగా తినండి, కంగారేం లేదు, అర్థమైందా? ఇది కూరరా. ఇందులోంచి ఒక్క పీస్ మిగిలిన నన్ను అవమానించినట్టు పెట్టరా. రా పెడతా, కంగారు ఎందుకు? నీకుందిరా, అరే ఈ చికెన్ ఈ ప్లేట్ లో పెట్టండి. ఏంత ఇది ఇంత టూ మచ్చారా? షుగర్ రా. అరే షుగర్ అంటే నా ముక్క దొంగతనం చేస్తాడు, ముఖతే దరిద్రుడా. అరే చిన్న పిల్లోడు తిండొచ్చును, వాడు అల్లరి మామూలు అల్లరి కాదరా. అది అల్లరి దరిద్రుడా, అడవులతో మా కడుపు మార్చున్నాడు రా. అరే నా కొడుకు రైమ్ చెప్తాడ్రా, మామూలుగా చెప్పాడు, ఒకసారి వినడ్రా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ ఏ చి 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 మరి టూ మచ్ లాభి తినండి. అరే నేను వండిందా మీకోసం, తినండి. అరే చిన్న నీకుందిరా చికెన్ ఉందిరా. నా కొడుకుని చంపడానికి ఇంటికి వచ్చినట్లున్నారు ఇల్లు. వీళ్ళ ముగ్గురు ఒక్కో రకంగా ఉన్నారా. ఇవాళ ఆకలితో చచ్చిపోయేలాగా. అరే తినండి, ఆ మొక్క తినండి, ఆ మొక్క తినండి రా. మీరు తినండి, ప్రశాంతంగా తినండి. కనీసం ఉత్తన్నమైన తిందాను రా మనం. అరే నాగరాజా ప్లేట్ ఎందుకురా? ఆ నారాయణ ఇంట్లో ఉత్తి అన్నం తినేసి వచ్చాను, ఊర్లో చెప్తే నా పరువు ఏమవుతుందిరా? వద్దులేరా. సర్పంచ్ నాగరాజు ఏమైందిరా? నా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయిరా. నీ దండం పెడతాను రా, నన్ను బయటకు తీసుకెళ్లి బతికించుకోరా. డబ్బులు ఎక్కడ ఉన్నారా? మొత్తం డబ్బులు ఆడేలా వేసుకున్నాడు. నారాయణ ఒక 100 ఉంటేవరా? 100 ఆయన బతికించుకుంటాను, ఒక ముద్ద అన్నం పెట్టి, లేకపోతే బయ్యాల్సిన పెట్టాల్సి వస్తుందిరా. ఏమే ఆ షర్ట్ జేబులో లో 100 రూపాయలు పెట్టాను చూడు. ఇక్కడ షర్ట్ ఎక్కడుంది? అక్కడ షర్టే లేదంటే 100 కూడా లేనట్టేరా. అరే రాంబాబు ఊరికెళ్ళి హైదరాబాద్ లో నారాయణ ఇంటికి వెళ్ళి భోంచేసి వచ్చానని చెప్పండి రా. దరిద్రుడా. బాగా హట్ అయినట్టు. హలో ఎవరు? రోజా గారు మేడం నమస్తే. హైదరాబాద్కి వచ్చారా?
బుద్ధుడిని చూసారా? చూడలేదు. మరి నారాయణ చూడరా? చూడను. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అభిమానం ఉన్నా నా ఇంటికి భోజనానికి రావాలి. గౌరవం లేదు. మీరు ఇంకా మాట్లాడే ప్రసక్తే లేదు. మీరు హైదరాబాద్ కి నా భోజనానికి రావాలి. నాకేం వినిపించట్లేదు. నేను స్కూల్కి వెళ్తున్నాను. ఎందుకు వెళ్తావు? రోజుగారు భోజనానికి వస్తున్నారు. ఉండు. రోజా గారు మీకు పర్సనల్ గా ఎప్పుడైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందా? టీ గురించి తెలుసు. షాప్ లో మనం వెళ్తే గోల్డ్ కొనగానే బట్టలు సెలబ్రిటీ అనేసి చాయ్ చాయ్ అంటారు. అది రానే రాదు. మనం బిల్ కట్టి వెళ్ళేస్తారు. టీ రాదా, కాఫీ రాదు. కానీ భోజనం చూడలేదు. మరి ఇంత ఘోరంగా ఎంత ప్రేమగా పిలుస్తాడు ఇంటికి. అసలు నీ కొడుకు మాత్రం హైలైట్. ఏం అరుస్తున్నాడు చూడాడు. రాయి ఒకటి ఎత్తుకుంటాడు, గొంతు పెట్టుకుంటాడు. భలే చేసేవారు ఆ పర్ఫార్మెన్స్. సో ఎవడొచ్చినా వాడిని ఎలా బక్రా చేయాలనేది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారనేది క్లియర్ గా తెలిసింది. సూపర్. నాగబాబు సార్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటే ఎంత ఆప్యాయతతో కూడిన వ్యక్తి అనుకున్నాం. ఫస్ట్ ఇంత దిక్కుమాలిన ఫ్యామిలీని ఎక్కడ చూడలేదు. చాలా బాగా చేసావు చంద్ర, బాగా నవ్వించావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్పి ఒక కొత్త మెస్ పెట్టాడు. ఈ మెస్ లో ఫుల్ మీల్స్ తో పాటు పంచులు కూడా ఉన్నాయంట. మరి పంచుల్ని ఎంజాయ్ చేయాలంటే లెట్స్ గో టు ఆర్పీస్ మెస్. నమస్కారం. నాందా ఆర్పి మెస్ ఇదే లాంగ్వేజ్ కంటిన్యూ చేశారంటే స్కిట్ చూసు. అందుకే నేను ఆ లాంగ్వేజ్ కి వచ్చేస్తా. నా బాబు గారు ఏదో జనాభా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు కాబట్టి ఎవరికేం కావాలో వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు అంతే. అదే జనాభా నీ నుంచి కామెడీ కోరుకుంటున్నారు, అది కూడా ఇవ్వచ్చు కదా. భలే చెప్పావు మహేష్. సార్ ప్రమోషన్ ఏంటి బామర్తి గారు ఇట్టు వచ్చారు? నాకు ఊర్లో సిల్లరేదవా అని పేరు కదా. ప్రతి ఓడు 500 ఎంత పట్టుకొచ్చి సిల్లర ఉందా అని అడిగి దొబ్బుతున్నాడు. అంటే చిరాకు వచ్చి ఇక్కడికి వచ్చి పడుతుంది. మరి ఆ చిల్లరకి ఈ చిల్లరకి ఏమైనా సంబంధం ఉందా? నీకు కామెడీకి ఏమైనా సంబంధం ఉందా? అయినా చూడలేదా జనం? నా బాబు గారు గడ్డం గీక్కుంటే మంట ఫ్రీగా వచ్చాడు, పెళ్లి చేసుకుంటే బామర్తి గిరి ఫ్రీగా వచ్చాడు. ఊరికి చాలా దరిద్రంగా ఉంది. ఎక్కడికైనా దరిద్రంగా లేదు. ప్లేట్ కడుకో. నన్ను ప్లేట్లు కడగమంటావా? ఈ విషయం మా జీవన కుట్టికి చెప్తాను. ఊరే మనకి డౌట్ వచ్చింది రా, మీ అక్కకి జీవన కుట్టి అని పేరు ఎందుకు వచ్చింది? జీవనాధారం కోసం పాత బట్టలు కుట్టుకుంటూ ఉండేది. జీవనాధారంలో జీవనం పాత బట్టలు కుట్టుకోవడంలో కుట్టి రెండు కలిపి కుట్టి మాత్రం అర్థానికి జీవన కుట్టి అని పేరెట్టాడు. ప్లేట్లు కడుకో. నాకేం నన్ను ప్లేట్లు కడగమంటావా? జీవన కుట్టి అక్కు. చెన్నై చంద్రమా చెన్నై చంద్రమా ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నువ్వు నిజకుండా చెన్నై చంద్రం. అప్పారావు డ్రైవర్ పట్టారు అందరూ ఉంటుంది. అది చెన్నై చంద్రం ఏంట్రా? నువ్వేమన్నా పెద్ద అందగాడవా? శాంతి స్వరూప్ పొట్టారు బాత్రూమ్ లో పెట్టుకుని వాటం నువ్వునే. ఏదో ఒకటి చెప్పగలసావు. ఒకసారి ఇదిగో మా ఎక్కడ ఎందుకు కొడతావు? పెళ్లి చేసుకుంది అందుకేగా. ఇదిగో సీటుకి మాటకు మేకను కొట్టావు, లాగ్ మీద కొట్టేస్తాను. పరికి మళ్ళీ ఎదమంటకో. ఎంత బంగారంలో పెంచుకున్నావు రే పిల్లన. అర్ధరాత్రి 12 గంటలప్పుడు హైవేలో చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర అమాయకంగా ఆటో కోసం ఎదురు చూస్తుంది. పోనీలే అని అటుగా వెళ్తున్నా నేను జాలిపడి బండి ఎక్కించుకుని పెళ్లి చేసుకున్నా. నేను ఆటో కోసం ఎదురు చూస్తున్నా అనుకున్నా ఆ రోజు. చెన్నై చంద్రమా. గురుగారు ఇలా సాంబార్ చాలా అద్భుతంగా చేస్తాను, రుచి చూసి పెట్టండి. సాంబార్ ఇటు చూపించు. బావగారు ఒకసారి ఆగండి. ఇంత టాలెంట్ ఉన్నావండి, ఎందుకంటే పార్ట్ టైం జాబ్ పెట్టుకున్నారు? పార్ట్ టైం జాబ్ ఏంటి? ఆ డాన్స్ కొట్టేస్తున్నాడు కదా. డాన్స్ కాదురా, దొబ్బి తాగి నా కూడా దిక్కు తెలియకుండా పోగొస్తున్నాడు రా. రైట్ రా. సాంబార్ ఇట్టి. సాంబార్ తెలియదు. నీ వల్లే నా మెస్ రోజు సంఖ్య నాకిపోయింది. మనిషి మనిషి వస్తు నువ్వా? మీకు ఈడికి ఓ పోలిక ఉందండి. ఏంది అదే? ఈడు కాళ్ళు లేపాలనుకుంటున్నారు, లేపలేకపోతున్నారు. మీరు స్కిట్ని లేపాలనుకుంటున్నారు, లేపలేకపోతున్నారు. నువ్వు వెళ్ళి ప్లేట్లు ఉన్నాయి లేపు. నా కొడక పోయి ఎక్కడి నుంచి నువ్వు సాంబార్ కలిపి పెడతా ఉంటే నేను ఇప్పుడే వస్తా. సాంబార్ కలపాలి. సరే సుబ్బా, నేను
సాంబార్ పంపిస్తున్నా సుబ్బా, రెడీగా ఉంది సుబ్బా. ఏ సూపర్ కలుపుతాను దా. గురుగారు ఏం చేస్తున్నారు? సాంబార్ కలుపుతున్నా కనపడతారా? నువ్వు సాంబార్ కలిపినట్లేదు, శుభ సంకల్పం సినిమాలో హైలెస్ నీ వల్ల మెస్ మొత్తం కలుచు మొత్తం ఎన్నదా మొగడే అప్ప, నేను దా చూసుకున్నాను ఎందుకో ఏంటన్నా నిన్న కన్నా చూసిందే ఇంట్లో పాలు పొంగుతున్నాయి. పాలు పొంగేది మా ఇంట్లో అసలు పాల బిజినెస్ టీ బిజినెస్ ఏమి లేదా? ఎక్కడో చూసి నేను తప్ప అందరూ చూశారు. ఇట్రా, కస్టమర్లు వచ్చినప్పుడు మొత్తం భద్రంగా చూసుకోండి. కస్టమర్లు వస్తున్నారు. ఏంటి ఇంత పొద్దునే కస్టమర్లా? కస్టమర్లు వస్తున్నారు. బిజినెస్ బాగా జరగాల. నువ్వు ఉండగా బిజినెస్ ఎలా జరుగుద్ది? అక్కడ కూర్చోమే, అక్కడ కూర్చో. సార్ నమస్కారం సార్. సార్ సార్ మొత్తం తినేరా? ఏమైనా ఐటమ్ చెప్పమంటావా? ఏవద్దు బాబు, పుల్ అయిపోయింది. అయితే ఫింగర్ బాల్ చెప్తుండా. ఇప్పటికే బాగా టైట్ అయిపోయింది అంటే కొత్త ఐటమ్ చెప్తారంట మీ తాతగారిని. ఫింగర్ బాల్ కొత్త ఐటమా? అమ్మా ఇట్రా. ఏంటి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు. నీకు 400కి 500 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు 100 రూపాయల చిల్లర కోసం ఇంత దూరం వస్తారు దరిద్రుడా. తీసుకో. ఒరే 100 రూపాయలు ఎందుకు ఇచ్చిందిరా? ఏదో ఫుడ్ బాగాలేదంటే తిరిగి ఇచ్చేస్తున్నా డబ్బులు. ఓ అమ్మ, నువ్వు స్నేహ సదాశీలివమ్మా నా తల్లే. ఇత్తు శేఖర్ మాస్టర్. ఇమీడియట్లీ సెర్చ్. సెర్చ్. ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నారు? సెర్చ్ అన్నారు కదా, గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. గొట్టం లాగా ఉన్నప్పుడు అనుకున్నారండి గొట్టం పంచులు ఎత్తామని. గొట్టంగా ఇంత దుర్మార్గంగా ఎత్తున్నాడు పంచులు. మీరు అలా గెంటారు అనుకున్న సెల్ల పగిలిపోద్ది. సెల్ కాదు పగిలిపోద్ది. చాలా రేర్ గా ఉంటాయి ఈ పంచులు. ఇట్లంటే సెర్చ్ అంటావు. నువ్వు ఎవరు? నువ్వా? ఇన్స్పెక్షన్. ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళే ఉంటాడు. ఇన్స్పెక్షన్ దరిద్రం కాకపోతేనే ఇంజక్షన్ వేస్తాను కూడా దూరంగా పో. నాది మంచి మెస్ సార్, నా మీద ఎందుకు పడినారు మీరు? నువ్వు ఆర్పీ మెస్ నువ్వు పెట్టావు, బయట జనాలంతా ఆర్పీ మెస్ అంటున్నావు. దేశంలో ఇన్ని మెస్సులు ఉండగా నా మెస్ మీద ఎందుకు పడ్డావు? జబర్దస్తులు ఎంతమంది ఉండగా నిన్నే ఎందుకు పిచ్చోడు అన్నారు? అబ్బా సూపర్ చెప్తుంది సార్. దీంతో ఉండి నాకు పిచ్చొస్తుంది. ఇక్కడ పిచ్చోడితే తిరిగితే పిచ్చిరాక ప్రేమని వస్తుంది అంటారా? నన్ను పిచ్చోడు, నన్ను కూడా పిచ్చోడు అంటున్నా. నీకు పెళ్లి కాలేదు కదా? ఇలా చెప్పారు. ఎత్తలేకపోతుంటేను. అదే లంచ్ ప్రిపేర్ చేయబోయి మిగిలింది ఏంట్రా ఇది? సరిగా సాంబారు ఎంత ఫ్రెష్ గా ఉందంటే దోసకాయ మొక్క చూడ గరగరగర తిరుగుతా ఉన్నది. ఆ పక్కనే బల్లి కూడా పాదయాత్రలు చేస్తుంది చూడండి. సార్ ఇట్లా చెప్తా. అయ్యో అయ్యా, ఆకాశంలో విమానాలే పడిపోతున్నంత మాత్రం పల్లి పడదా? పోగదా? ఏందో మరి. రసం చూడండి సార్ ఎంత బాగుంటాయో. రసం మాత్రం బాగానే ఉందిరా. కాస్త పసుపు వేసుంటే రొంగు నిన్నటితో అయిపోయిందండి. రంగేంటి? రంగు లేదు పొంగు లేదు సార్. ఇట్లాంటి అన్నం చూడండి. నువ్వు చూసి చెప్పలే అదే. ఈ రోజు అన్నం ఓకే, నిన్నటి అన్నం ఎలా ఉందో చూడాలని ఉందా? అది కూడా నిన్నటిదేనండి సార్. ఇది కాదు కానీ మీకు ఇప్పుడు నేను ఒక మటన్ పీసు మొక్కిస్తాను, తిని చెప్పండి ఎలా ఉంది. మటన్ తినలే. అది కూడా మటన్ కాదులేండి. ఏంటండి నేను చూసుకుంటా, మీరు అక్కడ ఉండండి. ఎవరు వచ్చింది? ఎవరు? నేను ఎక్కడో చూశానయ్యా.
ఎక్కడో అక్కడ చూసుంటారు, రండి మీరు రండి. ఈ ఇన్స్పెక్షన్ కాదు, నేను ఇంకేదో ఇన్స్పెక్షన్ లో చూసేది. ఎక్కడ చూసుంటారు లేండి, మీరు రండి, అటు రండి. సీజ్ చేయాల్సింది అవి కాదు, ముందు దీన్ని సీజ్ చేయండి. నా భార్య అలా తన్నుకుపోయినాడా? ఈ భార్యనే కాదు, స్కిట్ క్రెడిట్ ని కూడా తన్నిపోయాడు. మనం ఏం చేయాలా? ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డానమ్మ. ఇప్పుడు మా జడ్జెస్ డిసైడ్ చేస్తారు. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. పాప అమ్మాయి బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే అమ్మాయి, సో ప్రతి వాళ్ళు ఆ అమ్మాయిని చూసినట్టుంది అన్నారు. సో చాలా పద్ధతి అయిన అమ్మాయి, కాకపోతే అవసరార్థం బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంది అంతే. మొత్తానికి బాగా నవ్విచ్చారు, బాగా చేశారు, బాగుంది స్కిట్. రోజా గారు, నాకైతే ఫస్ట్ రాజమౌళి సాంబార్ కలపమంటే దాని లోపల కూర్చొని బయట తిప్పుతుంటాడు. అక్కడ స్టార్ట్ అయింది కామెడీ, అక్కడ నుంచి కంటిన్యూస్. అండ్ మన ఆది పంచెస్ ఫినిషింగ్ టచ్ బాగా ఇచ్చాడు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తే యాంకర్ అంటారు, మరి సెలబ్రిటీని హింసిస్తే ఈ స్కిట్ చూసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ శ్రీ. తలదించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గనేది లేదా? నేను మీ దఫర్ని లాస్ట్ టైం చేసిన కాంట్రవర్సీ సరిపోలేదని ముందు మీద కాలం తల్లడానికి మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఒక గోల్డెన్ బకలా ఉంది, ఫస్ట్ తన దగ్గరికి వెళ్తాను. లక్ష్మి గారు, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. యాజ్ దిస్ ప్రాపర్టీ రది, మీరు యాంకరింగ్ చేసేది ఏ భాషలో? ఆల్మోస్ట్ తెలుగు భాషలో. అది తెలుగు కాదు, దానికి మీరు తెగులు పట్టిస్తున్నారని అందరు అంటున్నారు. మీరు ఈ మధ్య దయ్యం లాగా ఒక సినిమా తీసారంట, నిజమేనా? అవును. అందులో దయ్యం మేకప్ వేసుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? టైం ఏం పట్టలేదు. అంతే, మీరు వితౌట్ మేకప్ తో వెళ్ళారని అన్నమాట. మీరు మేకప్ కంటే వితౌట్ మేకప్ లోనే అంత మంది ధరుచుకొని చట్టారు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? మీరు బతికే ఉన్నారు కదా. థ్యాంక్ యూ. మీకు బాహుబలి పార్ట్ 3 సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తారా? చేస్తా. ఏ క్యారెక్టర్ చేస్తారు? ప్రభాస్ దా లేక రానాదా? మీరు ఏడుపు సీన్లలో గ్లిజరింగ్ లేకుండా నటిస్తున్నారంతా నిజమేనా? అలా ఏడ్చే తప్పదు, అనసూయ ఫోటో చూసి బావులు బావులు అని ఏడుతున్నారంట కదా. మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారంట, పెళ్లి చేసుకుంటారా? లేదు. 10 years తర్వాత? లేదు. 20 years తర్వాత? లేదు. ఒకవేళ చేసుకుంటే మీకు ఎటువంటి అమ్మాయి కావాలి? ఒక అబ్బాయికి ఎంత పౌరుషం ఉండాలో అంత పౌరుషాన్ని చూపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. 16 అనాల 6 అడుగుల అచ్చమైన అబ్బాయి ఎలా ఉందో రశ్మి గారు మనకు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి అన్నయ్య. ఇప్పుడు మన ముందుకు ఒక గొప్ప వ్యక్తి రాబోతున్నారు. ఆయన ఎవరో కాదు, వాయువు గారు. అంతే, ఎయిర్ సార్, వెల్కమ్ ప్లీజ్. బంధుగా రండి రండి, బంధువులారా రండి, నా గృహ ప్రవేశాన్ని విజయవంతం చెయ్యండి. మిమ్మల్ని కొన్ని కోతలు అడుగుతాను. బ్లాక్ మనీని వైట్ తెయ్యాలంటే ఏం తెయ్యాలి? సినిమా చేయాలండి. సినిమానా? అవునండి. సినిమా చేస్తే మా అంతే 5-6 కోట్లు ఖర్చు అవుతుంది. మీ సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది? 2000 కోట్లు ఖర్చు అవుతుందండి. అదేనండి. ఎలా అంటే దాంట్లో డైనింగ్ టేబుల్ బంగారు ప్లేట్లు అండి, ప్లేట్లు బంగారం అండి, ఇంకా చాలా అన్ని బంగారాలని మాకు తెలుసు. ఇంకో క్వశ్చన్, మీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నేనేనండి, బాగా పాడుతున్నాను ఈ మధ్యలో. బంధుగన్ రండి రండి. లైతల్ ఎవరు? రైటర్ కూడా నేనేనండి. ఓహో సూపర్, మ్యూజిక్ డైరెక్టర్ లైతల్. ఏది మా కోసం ఒక మంచి పాట పాడండి. బంధుగన్ రండి రండి. కూతోంది ఒకటాలి కూతోంది,
మీ ఇంట్లో జరిగిన గుహ ప్రవేశానికి చాలా మంది బంధువులు వచ్చారంట. అవునండి. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏమన్నా పెట్టాలా? పెట్టారండి, భజన కార్యక్రమం పెట్టాను, 2 కోట్లు ఖర్చు అయిందండి. ఆ భజనలో ఏం పాట పాడారు? బంధుగా రండి రండి. మీ ఫంక్షన్ కి అందరిని పిలిచి గిఫ్ట్లు ఇస్తారంట. నన్నెందుకు పిలిచి నాకు గిఫ్ట్ ఇవ్వలేదు? బేసిక్ గా నా ఫంక్షన్ పెద్ద కాంట్రవర్సీ అండి. మీరు వస్తే ఇక్కడ కాంట్రవర్సీ ఏముంటుందండి? ఇప్పుడు కాంట్రవర్సీ అంటే ఏంటి? కాంట్రవర్సీ అంటే కాంట్రవర్సీ అండి. అంటే కాంట్రవర్సీ అంటే ఏంటి? కాంట్రవర్సీ అదే ఏంటి? ఇదే కాంట్రవర్సీ అంటే. కొట్టాదండి. అయినా నాకు లావాల్సింది వచ్చింది. హ్యాపీ. ఎవరి పేర్లు చెప్తే ఎందుకు చెప్పడం? డైలెక్టులు అమ్మన్నాం. తుది దాలి తుది. నేను మిమ్మల్ని కొన్ని కొత్తలు అడుగుతాను. మీకు పెళ్లి కాలేదని అందరు అంటున్నారు, కానీ పెళ్ళయిందని నేను అంటున్నాను. ఇది ఎంత వాళ్ళకు నిజం? వాడు చెప్పాడండి నాకు పెళ్ళైందని చెప్పని. పెళ్ళే కదా నాకు ఇప్పుడు దాకా వర్జన్. నేను కాబట్టి ల్యాబ్ తీసుకెళ్ళి టెస్ట్ చేసుకోండి. పదండి ప్రసాద్ ల్యాబ్ కి. ప్రసాద్ ల్యాబ్ కి ఎందుకు? మీరు చేసిన భాగవతాలని అక్కడ సోలు వేస్తున్నారు. అది మా స్కిట్లు అనుకుంటా. ఏంటి భాగవతాలు అది ఇది అంటారు? మీకు లక్ష్మికి ఏదో ఉందని మీరందరికి పుకాలు పుట్టిస్తున్నాను. పుకాల్. మీ ఇద్దరి మధ్య ఏమీ లేదని, నీకంత సీన్ లేదని ఇక్కడ ఉన్నవా మా అందరికి తెలుసు. మీరు ఎందుకు బిల్డప్లు ఇచ్చుకుంటున్నారు? ఎవరు చెప్పాడండి రష్మికి నాకేం లేదని? ఎవరు చెప్పాడు రష్మికి నాకు లేదని? లేదంటే పడి చచ్చిపోయింది రష్మి. కావాలి చూస్తారా? చూస్తాండి. ఒక సాగండి. రష్మి చెప్పు. కొంటాలే సాయంత్రం. చెప్పులు మార్చమని చెప్తాను చూసారా? మొన్న కొన్ని సైజ్ సరిపోలేదు అంటే వేరేది మార్చమంటుంది. అంత ప్రేమ నేనంటే. రష్మి అంటే అసలు ఏమనుకుంటున్నారు? ఏంటి? ఇక్కడ చూడండి. ఎస్ అంటే సుడిగాలి సుధీర్. మరి ఆయేస్ సుడిగాలి రష్మి. ఫోన్ లో కానీ మెసేజ్లు కానీ ఏమన్నా ఉన్నాయా? ఫోన్ లో మెసేజ్ గిసేజ్ ఏంటంటే ఇదిగోండి రష్మి నేను చేసుకుని చాటింగ్. ఇదిగోండి మీ ఇద్దరం దిగిన ఫోటోలు. ఏం కనబడట్లేదే? అయిపోయింది. ఏం కనబడితే అనేక. ఈ మధ్య అమ్మాయిలు మీ వెంట పడుతున్నారంట, ఎంత వరకు వాస్తవం? కోర్స్ నేను హ్యాండ్సమ్ గా ఉంటాను. నా కలర్. మీరు రమ్యకి ఏదో అన్యాయం చేశారని మిమ్మల్ని కొత్తదానికి మీ వెంట పడుతున్నారట. రమ్యం కాదే శశిరేఖ. శశిరేఖ కాదండి. ఏదో మీరు కాంట్రవర్సీ అన్నారని చెప్పి చెప్తున్నాం. మేము ఎవరికి ఏం అన్యాయం చేయలేదు. అలాగైతే రోజా గారు చేసిన కాల్కి మీరెందుకు అంతలా భయపడ్డారు? నాకెప్పుడు చేస్తారండి రోజా గారు? ఒక్క తాళి విందాం. కాల్. మేడం ఏంటి మేడం మీరు కూడా మీరు చేశారంటే సీరియస్ గానే అనుకున్నాం మేడం. ఏంటి అమ్మాయి ఎలా వచ్చిందని. ఆ కాలు విని ఎండాకాలంలో కూడా ఎకరం పొలం తడిపాడంట మీరు. నీ టీంలో సీను బెతల లేకపోతే రామ్ ప్రసాద్ బెతల. అసలు ఇద్దరు ఆర్టిస్ట్ అండి. చెత్తనాయాలండి ఇద్దరు. వాళ్ళిద్దరు బెకార్ గారు రోడ్డు మీద కూర్చుంటే నేను రామ్ ప్రసాద్ గారిని తీసుకొచ్చారే నువ్వు స్క్రిప్ట్ రాయగలవు రాయ్. సీను గారు తీసుకొచ్చి ఈ గెటప్ పై ఈ మ్యాటర్ అని చెప్పని చెప్పింది నేను. నేను లేకపోతే వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారండి? నాకు కాళ్ళ కింద బ్రతికారు వాళ్ళు. ఒక్క నిమిషం ఇదిగో వినండి. వాళ్ళతో మాట్లాడండి. ఎవరు? సీను రామ్ ప్రసాద్ లైన్ లో. రామ్ ప్రసాద్ ఎందుకు చేశారండి? ఏంట్రా? అరే అరే సుధీర్ ఏమన్నారా? ఎవరా తీసుకొచ్చింది? ఎవరా రామప్రసాద్ తీసుకొచ్చింది? ఎవరా సీన్ గారిని తీసుకొచ్చింది? ఎవరా ఆర్టిస్ట్ లా? నేను రామప్రసాద్ కలిపి టీం పెట్టుకున్నా. నువ్వు ఎవరి టీమ్ లో చేస్తా చూస్తాను. జబర్దస్త్ ఉంటా చూస్తాను నేను. ఇడియట్. ఎప్పుడు క్రాఫ్ట్ చదువు కూడా తప్పి చేయవచ్చు నీకు ఇడియట్. ఈ తిట్లే పెద్ద క్లిక్ అయ్యేలా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏ టీం లేదా? పోనీ వెంకీ మంకీ టీంలో ఏమైనా చేస్తారా? అప్పారావు గారు మీరిద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారంట. నేను కాదు, అప్పారావే అందరికి చెప్పుతున్నారు. ఏంటి? మీరు నాగబాబు గారు మా నాన్న అని అంటున్నారు కదా, ఇది ఎంత వరకు నిజం? ఒక కొడుకు తన తండ్రిని నాన్న అని పిలవడం ఈ సమాజం ఏంటంటే లోకుగా ఉంటదా? తప్ప. ఆయన మీ తండ్రి గాలే అని ఎలా పూర్పిస్తారు? ఏమండి ఆయన హైట్ చూడండి, నా హైట్ చూడండి, ఆయన కలర్ చూడండి, నా కలర్ చూడండి. అవును, ఏది కూడా మ్యాచ్ అవ్వట్లేదు కదా. అసలు మీరు దేని పిచ్చారు మా షోకి? మా డాడీ ఎంత ప్రాణం తెలుసా? వాట్సాప్ లో మెసేజ్ ఇవ్వకపోతే ఫీల్ అవుతారు.
అంకమ్మ నువ్వు ఏం మాట్లాడతారా? నువ్వు ఏం పెండి ఇది? డఫర్ వెళ్ళి ఏంట్రా నువ్వు? నేను కాంట్రవర్సీ అంటే నాకన్నా కాంట్రవర్సీ నువ్వు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు జరిగింది తాలు. నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ వస్తాను. ఐ లవ్ యూ. ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా. ఓకే సో లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. గుడ్, బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ చాలా ఎక్కడికో తీసుకెళ్ళాడు ప్రసాద్. ఫైనల్ గా సుధీర్ వచ్చి కంటెంట్ ని బాగా ఎక్సైటింగ్ గా చేశాడు. చాలా బాగుంది, వెరీ గుడ్. రోజా గారు, డాఫర్ గారు బాగా ప్రాపర్టీలు న్యూస్ చేసుకున్నారు. మంచి క్వశ్చన్స్, దెబ్బలు తినే క్వశ్చన్స్ అడుగుతున్నాం. బాగుంది, సరదాగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒక క్రైమ్ ఫ్యామిలీ డ్రామాతో మనందరినీ ఫుల్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with the stream. So let's welcome them. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అవండి, ఐ లవ్ యూ సో మచ్ అండి. ఎంత బాగుంటారండి, అచ్చం దిష్టి బొమ్మలాగా. ఏంటండి ఒక్కసారి కూడా వాట్సాప్ లో మెసేజ్ చేస్తే రిప్లై ఎవరు? అంత బలుపు ఏంటండి మీకు? అంత యాటిట్యూడ్ ఏంటండి మీకు? అంత బిల్డప్ ఎందుకమ్మా నీకు? క్రాఫ్ వేసుకుని నువ్వును. ప్లీజ్ నాన్న ఒక్కసారి రిప్లై ఇవ్వు నాన్న. ఏం చేస్తారు నువ్వు? నేనేం చేశానండి? మీరేదో చేస్తున్నారు కదా. అమ్మ ఇంకోసారి రావాలి కాదు, చెప్పుదని కొడతాను. నా గురించి ఏమనుకున్నావు నువ్వు? ఏమనుకున్నాను? పెళ్ళైన దగ్గర నుంచి మీ అయ్యగారిని తప్ప పరాయి మగని ఒకసారి చూడలేదు, ఒకసారి టచ్ చేయలేదు తెలుసా? పెళ్ళైన దగ్గర నుంచి అన్నారు అంటే పెళ్లికి ముందు. అవన్నీ ఎందుకు ఇప్పుడు? ఫోన్ చేస్తున్నాను మీ అయ్యగారికి. హలో హలో బంగారం. నాన్న అమ్మా చెప్తల్లి. గుర్తుందా నీకు అసలు? మర్చిపోయావు నువ్వు. 2 నెలలు అయింది. అయ్యగారండి ఒకసారి. అయ్యగారు రంగా ఎలా ఉన్నారండి? బాగున్నాను కానీ అమ్మగారిని ఎలా చూసుకుంటున్నావు? మీరు లేని లోటు తీరుస్తున్నానండి. బాగా చూసుకుంటున్నానండి, బాగా చూసుకుంటున్నాను. బాగా చూసుకో. అయ్యగారు ఈ నెల నాకు శాలరీ అది పెంచుతానన్నారు. కరెక్ట్, శాలరీ పెంచుతాను కదా. అమ్మగారికి ఒకసారి ఫోన్. అయ్యగారు చెప్పండి. అడిగి మంచి శాలరీ పెంచుతాను, ఒక 1000 ఎక్స్ట్రా అడిగి. ఇదిగో 1000 రూపాయలు. ఏమండి ముద్దు 1000 రూపాయలు ఇచ్చానండి. ముద్దు 1000 రూపాయలు అడిగి మీరేమన్నారు కదండి? ముద్దు ఇచ్చి 1000 రూపాయలు అన్నారు. 1000 అడిగి ముందు ముద్దు నాకు ఇవ్వన్నా. ఓ సారీ సారీ, ముద్దు ఇచ్చే. ఏమండి తీసేసుకున్నానండి. తీసుకోవడం అంటే రంగాగడి ఫోన్ ఫోన్ అడిగి. అయ్యగారు ఏరా తీసుకున్నావా? 1000 ముద్ద. సరే 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 పక్కరా. ఎంత దూరం మీ పక్కలకు వస్తానండి నేను. పక్కరా రామగారి నుంచి. చెప్పండి. వాళ్ళ నైట్ నేను 12 గంటలకు ఇంటికి వస్తాను. రాత్రి 12 గంటలకు వస్తాను ఇంటికి. అమ్మగారికి సర్ప్రైజ్ మాట. సడన్ గా ఇండియాలో ల్యాండ్ అయ్యి ఇంటికి వస్తే ఫుల్ సర్ప్రైజ్ అయింది. సో దానికి మొత్తం రెడీ చేసి ఉంచు ఇంట్లో. సరేనా? మీరు వచ్చేసరికి సెట్ చేస్తా కదా. ఎందుకు? ఏంటో సెట్ చేసేది? అదే సర్ప్రైజ్. సర్ప్రైజ్ సెట్ చేయి. ఓకే ఓకే. రంగా ఏమంటున్నారు? అయ్యగారా ఛార్జింగ్ అయిపోయిందన్నారు. సరే టీవీ పెట్టు. రేపింది జ్వాల క్షమించండి ప్లీజ్ అండి. అమ్మ ఇంకోసారి రావాలి కాదు. చెప్పుదని కొడతా నిన్ను. న్యూస్ ఛానల్ పెట్టు. ఇప్పుడే అందిన తాజా వార్త. భర్త లేకుండా భార్య ఒక్కటే ఇంట్లో ఉన్న టైం చూసి దుండగులు దాడి చేస్తున్నారు, నగలు దోచుకుంటున్నారు. ఇంతటితో వార్తల సమాప్తం. అరే దొంగలు పడతారంట్రా. అది భర్త లేని భార్య ఇంట్లో అంటరా. రాత్రి అయింది, పడుకుందాం. నాకు లైఫ్ ఇచ్చారు కదండి మీరు. ఐ లవ్ యూ అండి. ఎందుకు అయ్యగారండి మీకు లైఫ్ ఇవ్వడం ఏంటి? లాంగ్ బ్యాక్ రా.
ఒక రోజు నేను అయ్యగారు బైక్ మీద వెళ్తున్నాం, ఆపోజిట్ లో కారు వచ్చి దమాలం గుద్దేశాడు రా. మీ అయ్యగారు చచ్చిపోయారు. అయ్యగారు చచ్చిపోయారా? అవునరా. మరి అయ్యగారు ఆ కారు వేసుకొచ్చిన అయ్యగారు ఈడారా. అరే నాకు భయం వేస్తుందిరా. మీకు భయం వేస్తుందా? నాదంటే ధైర్యం. మీరు కత్తి తీసుకుని రెడీగా ఉండండి, నేను అడిగి ముసిగేస్తా. దొరికేశాడు. అరే పొడిచానా? నాకు అలవట్లేదురా. పొడిచాడు పర్లేదు. నాకేం తెలియదు. అయ్యగారు ఫోన్ చేస్తాను, అయ్యగారు వస్తున్నారు. అమ్మో దొంగల దగ్గర ఫోన్ ఉన్నారు, అక్కడ రింగ్ అవుతున్నారు. హలో అయ్యగారు. దీంట్లో అనిపిస్తుందంటరా. అయ్యగారు ఇక్కడ ఆడచ్చు కదండి. నేను కావాలనుకోలేదండి, నేను దొంగలను కానీ పొడిస్తానండి. పోలీస్ స్టేషన్ మా అమ్మగారు మర్డర్ చేశారండి. అబ్బా మర్డర్ కాదురా. అయ్యగారు క్షమించండి, రండి హాస్పిటల్ కావాలని పొడిచారా? ఎవరు వస్తున్నారండి? ఎవరు ఏంటి సార్ ఎలాగొచ్చారు? ఇక్కడ ఏదో మర్డర్ జరిగిందని ఫోన్ వచ్చింది. అమ్మగారు తెలిసిపోయినట్లు ఉంది. ఏంటిది? మర్డర్. ఎవరు చెప్పారు మర్డర్ అని? ఇక్కడ మర్డర్ జరిగింది, నాకు ఫోన్ వచ్చింది. మర్డర్ చేశారు. అయితే మర్డర్ లేదు, ఆర్డర్ లేదండి. ఆ బ్లడ్ అండి, అది పారాని. ఓకే సారీ. పారాని పెట్టింది ఆయన, పెట్టించుకుంది నువ్వు. ఈ చేతికి బ్లడ్ ఏంటి? కమ్ ఆన్ టెల్ మీ. అంటే ఆ పారం తెచ్చింది ఈడే. నేనే. వెరీ గుడ్. ఏమండి మీకు దండం పెడతాను. ఏమండి అమ్మగారు మేము అయ్యగారు వచ్చారండి. నాన్న చెత్తరాగండి. అయ్యాడు. నమస్తే అండి. ఇలా బాగున్నావా? బాగున్నానండి. మా అబ్బాయి ఏడి? అబ్బాయి లోపల బెడ్రూమ్ లో. మా కోడలు కూడా అక్కడ బెడ్రూమ్ లో ఉందండి. ఒకసారి వీళ్ళు పిలుస్తున్నారండి. మీరు ఆగండి. ఏమండి? అయ్యో ఆగండి. మామగారు బాగున్నారా? అయ్యో అరే మా అబ్బాయికి అన్ని సుదీర్ఘాన్ని పోలికలే వచ్చినాయిరా. మాయగారు నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా. ఏంటి మా అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తాడు తెలిసిందే కదండి. సరే అండి బిలు. ఏమండి? అయ్యగారు చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ గుర్తొస్తున్నాయి ఆయనకి. సర్లే ఊరుకోండి. ఎంత ఏజ్ వచ్చినా మీ దావడి మొదలు అన్నగారు మాత్రం తగ్గలేదు. అరే కొట్టకమ్మానికి. రండి. డౌట్ వస్తుంది నాకు. ఏం లేదండి, లోపల నాకు ఏదో డౌట్ వస్తుంది. ఏమైంది దానికి? ఏంట్రా నా కొడుకుని చంపేశారేంట్రా మీరు? అయ్యో మావయ్య గారు ఎంత పని చేశారు. మావయ్య గారు ఏం చేశాను నేను? పెద్ద కొడుకు కాస్తామని చెప్పి మా ఆయన్ని చంపేస్తారా? నేను చంపాను. ఎంత పని చేశారు మావయ్య గారు. అయ్యగారు రే మీరిద్దరే కలిసి చంపారా? మీరే చంపారు. మావయ్య గారు మీకు తెలిసిపోయిందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. మావయ్య గారు దయచేసి చెప్పొద్దు. మావయ్య గారు మీకు దండం పెడతాను. మావయ్య గారు అనవసరంగా మావయ్య కూడా చంపేశాను రా. అమ్మగారు ఇప్పుడు విషయం ఎవరు తెలియదు కదా? తెలిసిన మావయ్య గారు పోయారు. వీళ్ళిద్దరు మర్డర్ గురించి నీకు ఒక్కడికే తెలుసురా. దయచేసి ఎప్పుడు ప్లీజ్. నమస్తే అండి. బాగున్నారండి? ముగ్గురిని చంపేశారు అనవసరంగా. ఇంకెవరు చూడలేదు కదా. మీ ఇద్దరు నేను ఎవరిని వదలను. ఎవరికి చెప్పకండి. అమ్మ రోజమ్మ ఎవరికి చెప్పకండి. అమ్మ ఎవరిని
రోజా గారు. ఓకే నైస్. థ్యాంక్ యూ మేడం. నాకు బాబు సార్ మీ రేంజ్ స్కిట్ అని చెప్పలేను కానీ మంచి స్కిట్. థ్యాంక్ యూ సార్. ఎంటర్టైన్ చేశారు బాగానే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. మళ్ళీ సిసింద్రి మూవీ స్పూఫ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ along with his team. So let's welcome them. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాకే ముందు. ఏం చేస్తున్నావే? బాబుకి సిర్లాక్ కలుపుతున్నానండి. ఈ సిర్లాక్ కలుపుతున్నట్టే రంజాన్ పండగ హలీం కలుపుతున్నట్టు ఉంది. ఆయన ఎంత కలుపుతున్నావేంటే? ఇంత తిన్నా ఇంకా ఆకలి అని అంటున్నాడండి. ఇంకా ఆకలి అంటున్నాడు. లేదు ఇట్రా నువ్వు. బయట వాటర్ ట్యాంకర్ ఎందుకు ఉంది? మనకు వాటర్ ప్రాబ్లం లేదు కదా. అది వాటర్ ట్యాంక్ కాదండి, పాల ట్యాంక్. పాల ట్యాంక్ అంటే రోజు ట్యాంకర్ పాలు తాగేస్తున్నాడు వాడు. రోజు కాదండి, ఒక పూటకి. ముందు ఆ ట్యాంకర్ 15 లక్షలు ఇచ్చి పంపించండి. 15 లక్షల ట్యాంకర్ కొంటుంది, పాలు కొంటే సరిపోద్దిగా. నేను చెప్పేది కూడా పాలకేనండి. ఇన్ని కష్టాలు పడుతూ వాడిని ఉంచడం అవసరం అండి. ఏం చేస్తామే? మా అక్క బావ అమెరికా వెళ్ళి వేల కోట్లు సంపాదించారే. వాళ్ళు వీకాప్ కదా అని ఇండియా వస్తుంటే టేకాఫ్ టైంలో విమానం కూలిపోయి చనిపోయారే. వీడికి ఏం కాలేదండి. యాక్సిడెంట్ అయిందే వీడి వల్ల. వీడి వెయిట్ గాయలాగా విమానం కూలిపోయింది. వాడు వేల కోట్లకు వారసుడు. ఇప్పుడు వాడిని చంపేస్తే ఆస్తి మొత్తం మనదే. ఏ కష్టాలు ఉండవు మనకి. అయితే లేపేద్దామంటారా? మన చేతికి మట్టి అంటకుండా కాంట్రాక్ట్ కిల్లర్స్ ని పిలిపేద్దాం. ఇప్పటికే చాలా మట్టి ఉంది. హలో కాంట్రాక్ట్ కిల్లర్స్, ఇప్పుడు అర్జెంట్ ఒకరిని చంపేయాలి, వచ్చేయండి. సరే ఉంటాం. వీళ్ళు వచ్చేస్తున్నారు. ఇంతకు మనోడేడి? బాబు సిసింద్రి. ఏటే వీడు ఏదో అంటున్నాడు. అంటే ఫస్ట్ టైం మాట్లాడబోతున్నాడు కదండి, నన్ను అత్తయ్య అని పిలుస్తాడు. కాదు అమ్మ అని పిలుస్తాడు. లేదు అత్తయ్యే. కాదు ఎందుకు లేకపోయారా? ఏదో పిలు. రేష్మి. ఏటిది రేష్మి? చిన్న పిల్లలను కూడా వదలవా నువ్వు? వీడు ఈ వయసులో నేను టార్గెట్ పెట్టుకున్నాక సుధీర్ ఏజ్ వస్తే వీడి పరిస్థితి ఏంటి మరి? ముందు తాడు కట్టుకోండి. ఎందుకే? బాబుకు జలుబు చేసిందండి. అయితే తుమ్మితే మీరు ఎగిరిపోతారు. ఏం కాదు. నాకు ఆకలి వేస్తుంది మమ్మీ. ఒక్క నిమిషం ఉంటారా, సిర్లాక్ తీసుకొస్తా. మమ్మీ నీకు ఇలా తినిపిస్తుంటే ఏమనిపిస్తుంది? రైలు ఇంజిన్ లో బొగ్గులేస్తున్నట్టుందిరా. నాకు మాత్రం మకాన్ని సిమెంట్ ప్లాస్టింగ్ చేసినట్టుంది. నాది సేమ్ ఫీలింగే గానీ తిన్నది చాలు, పాలు తాగుతాను. తీసుకోరా. ఉసే ఏంటే ఇది? బాబు తేయించాడండి. మైక్ లోంచి వస్తేనే ఇంత ఎఫెక్ట్ వచ్చిందంటే స్పీకర్ బాక్స్ లోంచి వస్తే ఇంకెంత ఎఫెక్ట్ వచ్చినా? ఏమండి బాబుకు టీకా వేయించాలి. టీకా వేయించాలి కదా డాక్టర్. దామా అది గట్టి పట్టుకోండి. హాస్పిటల్ 2 గేదెలు ఉన్నాయి, ఇంజక్షన్ చేయాలా? నీ పర్సనాలిటీకి ఇదే కరెక్ట్ మరి. అందుకే అమ్మా ఒకసారి ఇట్రా, ఇది పట్టుకో. ఇంజక్షన్ అని చెప్పి డ్రిల్ మిషన్ తీసాడు అనుకుంటున్నారా? ఈ పర్సనాలిటీకి ఇంజక్షన్ కాదండి. ఫస్ట్ దీంతో కన్నం పెట్టాలి, ఆ తర్వాత ఇది పెట్టాలి. ఇప్పుడు పడుకుంటాడు. ఇది తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టవే. వెళ్తా. ఏరి దొంగలేరి ఇంకా రాలేదేటి? ఏవిరా తండ్రి, ఇంతకి ఎవరిని చంపాలిరా నాయనా? చిన్న పిల్లాడిని చంపాలి. చంపాల్సింది చిన్న పిల్లని అంటారు బాబు. చూసుకో ఒకసారి. రే చిన్న పిల్లోడంటే ఎంత ఉంటాడు? మామూలుగా వాటర్ బాటిల్ మొత్తం తీసి అవతల పడేసినట్టు ఆడి మెడకై తిప్పి అవతల పడేద్దాం రా. అయితే ఓకే. ఆయన చంపడానికి ఎంత తీసుకుంటారు? మా పనిదానం చూసి మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాం. అయితే ముందు పని చూడండి. దీన్ని కాదు వాడిని. సరేలేండి కానీ మీకు విషయం చెప్పడం మర్చిపోయా. అది కాదండి చాలా ఇంపార్టెంట్. ఇది చెప్తే అర్థం కదా. పిల్లాడు అన్నాడు. ఎక్కడ పిల్లాడు? ఏడి కనపడ్డా? వెతక్కోవాలి, వెతక్కపోతే దొరకదు.
ఎక్కడెక్కడ ఉంటాడు ఉయ్యాల్లో ఎతకరా. ఓ పని చేద్దాం, నువ్వు ఎక్కడ ఎత్తుకో, నేను లోపలికి పోయి ఎత్తుకుతా. మరి నేను ఎక్కడ ఎత్తుకాలి రా నాయనా తండ్రి. ఏమిట్రా చెట్టుకు కాయరాలు పడ్డట్టుగా ఇలా పడిపోయాడేమిరా నా తండ్రి. ఉండరా సునీలు, నేను వెతికొస్తాను. వెళ్ళరా. ఈదరగాలికి వచ్చి ఆలిపడ్డ ఈత మట్టల్లా పడుతున్నారు ఒక్కొక్కడు. ఇప్పుడు నేను వెళ్తాను చూడండి రా. అయ్య బాబో, ఎవరంకుల్ మీరు నా కోసం వచ్చిన టేకర్సా? ఒరే ఆలీబాబా 40 దొంగలో గుహ తెరుచుకుంటున్నట్టు తెరుచుకుంటుంది చూడండి రా. నా పిల్లానికి ఏం చెప్పుకోవాలి? నాకు అన్యాయం జరిగిపోతుందిరా బాబా. అవి నిమ్మకాయలు రా. అయితే ఓకే. ఏవి బయటికి వస్తున్నాయో, ఏవి లోపలికి పోతున్నాయో, ఏవి కింద పడిపోతున్నాయో తెలియకుండా ఉందిరా తండ్రి. ఒరే ఇదంతా కాదురా, నేను ఒకటి చెప్తాను ఇట్రండి. ఈయన్ని మత్తులో ముంచేసి పడుకోబెట్టేస్తే మన పని సులువైపోద్దిరా. నేను మందు బాటలు తెచ్చాను రా, తెస్తానుండు. ఇదిగోరా నాయనా సునీలు. ఏదైనా మత్తే. ఒరే మనం ఒక రౌండ్ వేసుకుందామా? ముందు అయితే వెళ్ళి లోపల గ్లాసులు తీసుకోవాలి. వెళ్ళి గ్లాసులు తెద్దాం పదండి. ఏడ్రాది ఊరగాయ బాబా పెట్టుకున్నావు అంటే మందులకి అన్నారు కదా, అంత మంచిగా తెచ్చుకుందా అనుకో. ఇడు మనకంటే టూ మచ్ అడ్వాన్స్ కొన్నాడు రే బాబు. అయితే పని చేద్దాం రా, నేను మందు పోస్తాను, నువ్వు సోడా పోయి. ఓకే. ఇది మీకు, ఇది నాకు. చిన్నపిల్లడు కాదురా. అంకుల్ 4 కాళ్ళ మీద ఉన్నప్పుడే నలిపేశాడు, ఇప్పుడు 2 కాళ్ళ మీద లేచి నిలబడాడు. బెండి తీసేస్తాడు. పదండి. సింహం లేచింది, వేటాడేస్తా. మీకు ఎలా చేయాలో నా బాధ చేసి ఉండాలి చెప్తా. అరే మామా అత్త, నెక్స్ట్ రౌండ్ మీకే. లోపలికి వస్తున్నా, కాచుకోండి. సో మీ సిసింద్రి స్కిట్ సీక్వెల్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్ అండ్ లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. బాగుంది ప్రకాష్. థ్యాంక్ యూ సార్. ఆ గెటప్ మీకు ఫన్నీగా ఉంది, నడుస్తుంది చిన్న సైజు ఉరాంగుటం లాగా. బాగా ఫన్నీగా ఉంది, ముగ్గురు బాగా చేశారు యాక్టింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రోజా గారు బేబీస్ డే అవుట్, బిగ్ బేబీస్ డే అవుట్. ఫేస్ ముద్దుగా ఉంది కానీ బాడీ మొత్తం నడిచి వస్తుంటే అమ్మో సరదాగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ క్యూటీ సిసింద్రి. ఓ బాలీవుడ్ ఫ్యామిలీ టాలీవుడ్ లో స్కిట్ చేయడానికి వచ్చారు. మరి ఆ ఫ్యామిలీ ఎవరిది తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అండ్ కెవ్వు కార్తిక్. డింపుల్ కపాడియా, మర్యాదగా నిజం చెప్పు. రాజేష్ కన్నా నేను చెప్పను. అందంగా ఉంటావని పొగరు కదా. అవునండి. ఆ ముక్క నువ్వనకూడదు, జడ్జిలు ఒప్పుకోవాలి. అది ఈ జన్మలో జరగని పని. ఆల్రెడీ గవర్నమెంట్ పాత నోట్లను బ్యాన్ చేసింది, పాత పిల్లలను కూడా బ్యాన్ చేస్తే పీడా పోయేది. డింపుల్ కపాడియా, తమ్ముడికి ఫోన్ చేయి. అలాగే చెయ్యి. ఇదిగోండి. సాంబార్ది దిలీప్ కుమార్. అన్నయ్య రాజేష్ ఖన్నా. ఎవరు మాట్లాడేది? తమ్ముడు బోని కపూర్. తమ్ముడు బోని కపూరా? నువ్వు మారవా, నువ్వు మారవా, నువ్వు మారవా. ఫేస్ క్రీములు మారుతున్నాయి కానీ నా ఫేస్ మాత్రం మాత్రలేదండి. నేను ఫోన్ చేయమని మీ తమ్ముడికి, మా తమ్ముడికి కాదు, మీ తమ్ముడికి ఫోన్ చేయి. అలాగే అండి. తమ్ముడు దిలీప్ కుమార్. బాంబార్ది దిలీప్ కుమార్. బావా రాజేష్ ఖన్నా. నువ్వు 2 నిమిషాల్లో వస్తే మీ అక్కను చూస్తావు, 3 నిమిషాల్లో వస్తే మీ అక్క ఒంటి మీద దెబ్బల్ని చూస్తావు, 4 నిమిషాల తర్వాత వస్తే మీ అక్క శవాన్ని చూస్తావు, 5 నిమిషాల తర్వాత వస్తే కొత్త అక్క సన్నీ లియోని చూస్తావు. వసే డింపుల్ కపాడియా, డింపుల్ కపాడియా, డింపుల్ కపాడియా, డింపుల్ కపాడియా, డింపుల్ కపాడియా. అక్క బావ సరసలాడుతున్నట్టున్నారు. బావా రాజేష్ ఖన్నా. ఏమైంది బావ
బామర్ది. అక్క డింపుల్ కబడ్డీ కొట్టొద్దు. అక్క ఏ తప్పు చేసావు? తినడానికి పప్పు చేశాను రా. పప్పు చేస్తే కొడతావా బావా? పప్పులో ఉప్పు ఎక్కువ వేసింది. ఉప్పు కోసం కొట్టావా? ఉప్పు కోసం కాదు, మీ నాన్న వివేక్ ఓబ్రాయ్ చేసిన అప్పు కోసం కొట్టా. అప్పేంటి బావా? 2 సంవత్సరాల క్రితం మా ఇద్దరికి పెళ్లి చేసి 20 లక్షల కట్నం ఇస్తా అన్నారు. అది అప్పు కదా? మీరే చెప్పండి న్యాయం. రోజా గారు. ఆవిడ న్యాయం ఇక్కడ చెప్పదు, ఇంకో ప్లేస్ లేపుతుంది. అక్కడికి వెళ్దావా? కట్నం తీసుకునేవాడు గాడిదా అంట నేను. అడ్డగాడిదా? అక్కడైతే నాకొద్దు. పెళ్లి రోజు నా కారు పెడతా అన్నాడు, పెట్టలేదే. పెట్టాడు కదా బావా? ఎక్కడ పెట్టాడు? ఊరేగింపుకు పెట్టాడు కదా. దిలీప్ కుమార్ కాలు పట్టుకుంటా. ఈ కాలు కూడా పట్టుకో. నువ్వేది పట్టుకోబట్టి అది పట్టుకుంటావు. ఏమద్దు, ఇక్కడ వరకు ఓకే. 2 రోజుల్లో 20 లక్షలు మొహాలు కొడతాడు. అక్కడ ఏం చేద్దు? 2 రోజులు టైం ఇస్తున్నా, తీసుకో. కానీ అప్పటి వరకు నా ఆట ఆపను, ఆదర కొడుతూనే ఉంటా. డింపుల్ కబడ్డీ. ఏంటో ఈ బ్యాంక్ లో కస్టమర్లు ఉండరు, ఏముండరు, అర్థం కావట్లేదు. నా అకౌంటెంట్ దిలీప్ కుమార్ ఏం చేస్తున్నాడు? ఏంటో అర్థం కావట్లేదు. దిలీప్ కుమార్, రక్ష కుమార్, నువ్వు బ్యాంకులో అకౌంటెంట్ ఉద్యోగం చేస్తున్నావా లేదా పాకీ పని చేస్తున్నావా? ఈ బ్యాంకులో ఏ పని చేస్తా తేడా లేకుండా పోయింది. మన బ్యాంకు గురించి బయట జనాలందరూ ఏమనుకుంటున్నారయ్యా? మన బ్యాంకు చాలా గొప్పది, చాలా అద్భుతమైన బ్యాంకు. నాకెందుకు జీతం పెంచట్లేస్తున్నారు సార్? నీ జీతం గురించి వాళ్ళకెందుకయ్యా? నేను అడుగుతుంది మన బ్యాంకులో మేనేజర్. నేను నా గురించి జనాలు ఏమనుకుంటున్నారు? అది చెప్పండి. మేనేజర్ మహానుభావుడు, చాలా బుద్ధిమంతుడు, వారికే పోయే కదా నాకెందుకు జీతం పెంచట్లేస్తున్నారు? దిలీప్ కుమార్, నేను అడుగుతుంది అది కాదు. మన బ్యాంకు గురించి, ఖాతాల గురించి జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు మీ అంత ఖాళీగా లేరు కదా సార్. రోజు బ్యాంక్ అయిపోగానే ట్రాన్సాక్షన్స్ డేటా సబ్మిట్ చేయాలి. నువ్వు నిన్నటి డేటా కూడా ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదేంటి? అంటే కొంచెం బిజీగా ఉండి సబ్మిట్ చేయలేకపోయాను. ఇప్పుడు చేసేస్తారు సార్. చెయ్. ఓకే సార్. సార్, మన బ్యాంక్ లో అన్ని అకౌంట్ ట్రాన్సాక్షన్స్ బాగా ఉన్నాయి సార్. కానీ నేను జాబ్ లో జాయిన్ అయినప్పటి నుంచి జెన్నిఫర్ లోపేజ్ అకౌంట్ లో 10 కోట్లు అక్కడే ఉంటున్నాయి సార్. కొంచెం జరపపోయావా? పక్కన అకౌంట్ జరుపుకోమంటారా? చెప్పు తీసుకొని కొడతా. మరి జెన్నిఫర్ లోపేజ్ ఎవరు సార్ అసలు? జెన్నిఫర్ లోపేజ్ రామాపురం జమీందారు అనిల్ కపూర్ కూతురు. వాళ్ళ అమ్మ పేరు రాఖీ సావంత్. ఆయనే ఆవిడ అకౌంట్ లో 10 కోట్లు వేసాడు. ఆ అకౌంట్ ను పట్టించుకోవడానికి ఎవరు రాలేదు. ఓకే సార్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జెన్నిఫర్ లోపేజ్ రామాపురం జమీందార్ అనిల్ కపూర్ కూతురు. ఏడీడు ఈడికి షుగర్ అనుకుంటా, పూర్తిగా చెప్పేది వినకుండానే వెళ్ళిపోయాడు. అక్క డింపుల్ కాపాడియా. తమ్ముడు దిలీప్ కుమార్ చెప్పరా? మన లైఫ్ సెట్ అయిపోయి ఒక ఐడియా వచ్చేసింది. వెంటనే మన బ్యాంక్ వచ్చేసేయండి. ఇప్పుడే వస్తున్నాను రా. ఓకే. తమ్ముడు దిలీప్ కుమార్. అక్క డింపుల్ కాపాడియా, మా బ్యాంక్ లో ఒక అకౌంట్ ఉంది. ఆ అకౌంట్ లో 10 కోట్లు ఉన్నాయి. అందుకే నేను పిలిపించాను. నేనేం చేయమంటారా? ఏం లేదక్క, 30 సంవత్సరాల నుంచి ఆ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎవరు రావట్లేదు. కాబట్టి నువ్వు ఆ మనోళ్ళకి యాక్ట్ చేసే వాడుకో, డబ్బులు మొత్తం నొక్కేయచ్చు. ప్రాబ్లమే రాదు కదా? ఎలాంటి ప్రాబ్లం రాదు. ఓకేనా? దిలీప్ కుమార్. ఎస్ సార్. ఏంటి అక్కడ గుసగుసలు? ఏం లేదు సార్, మనం ఇందాక డిస్కస్ చేసిన అకౌంట్ గురించి ఎవరు వచ్చారు సార్. ఏ అకౌంట్ గురించి? అదే సార్, జెన్నిఫర్ లోపేజ్ అకౌంట్. ఆ అకౌంట్ గురించి ఎవరు వచ్చారు? ఇంపాసిబుల్. మిషన్ ఇంపాసిబుల్. అది మస్ట్ బి ఎడ్యుకేషన్ రూల్స్ అండ్ మేడం. తమ్ముడు. మేడం సార్ పిలుస్తున్నారు, మేనేజర్ గారు. ఓకేనా? వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే. ఎవరమ్మా నువ్వు? ఇంకా అమ్మని కాలేదండి, రీసెంట్ గా పెళ్ళయింది. నేను అడిగేది అది కాదు, నువ్వెవరని. నేనండి, నా పేరు డింపుల్ కబడ్డీయా. ఇంట్లో వంట చేయకుండా ఇక్కడే చేస్తున్నావు. సార్ సార్ ఎవడ్రా నువ్వు? సార్ వరుస మార్చినంత మాత్రం నాకు ఇచ్చే 20 లక్షలు మాత్రం ఒప్పుకోరు. నాకు చెప్పాలి ఇక్కడ మీరేం చేస్తున్నారు. చెప్పు సార్. అది కాదు సార్. చెప్పు. అక్కడ పిలిపించింది నేనే. మా బ్యాంక్ లో అకౌంట్ లో 10 కోట్లు నేను నొక్కేద్దామని నేనే పిలిచాడు. నాకు అర్థమైంది. ఇక్కడ కంప్లీట్ చేసేసి నొక్కేయాలి, అంతే కదా? అందులో నేను ఎక్స్పర్ట్. డింపుల్ కబడ్డీయా. ఎవరు నువ్వు? నేను మొగుణ్ణి. కూర్చోండి. మీ పేరేంటి? రాజేష్ ఖన్నా. ఓ, ఆవిడ పేరు? అబ్సల్యూట్లీ డింపుల్ కబడ్డీయా. మీ పేరేంటి? అక్షయ్ కుమార్. మీ పేరేంటి? దిలీప్ కుమార్. బాలీవుడ్ మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. మీరు దేనికోసం వచ్చారు? మేనేజర్ గారు, ఆ అకౌంట్ మాదే, దాంట్లో 10 కోట్లు మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాం. ఇంతకీ జెన్నిఫర్ లోపేజ్ ఏ ఊరు? వాళ్ళూరే. ఓ, వాళ్ళూరే. అవును. జెన్నిఫర్ లోపేజ్ పెళ్లి కాకుండానే మైకేల్ జాక్సన్ ని ప్రేమించి ఆయన కాదంటే ఊరేసుకొని చచ్చిపోయింది. దానికి కొడుకు ఎప్పుడు పుట్టాడు, దానికి ఇది ఎప్పుడు పుట్టింది, దాన్ని నువ్వెప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఇవన్నీ వాడు చెప్పలేదే. ఎవడాడు? వాడు మా బామ్మర్ది. ఎవడాడు? ఎక్కడ? దిలీప్ కుమార్. ఎక్కడా? ఇక్కడే.
నేను ఇప్పటికిప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఒక్క నిమిషం మేనేజర్ గారు, బాబర్ది దిలీప్ కుమార్, అకౌంట్ లో డబ్బులు ఉన్నాయన కాదు వివరాలని తెలుసుకోవాలి కదా. నాకు ఇచ్చే 20 లక్షలు ఎలా ఇస్తావు? రేపు ఉదయం వరకు తెచ్చిపోతే మీ అక్కతో అదరగొట్టడమే అవుతుంది. అలాగేనా? దిలీప్ కుమార్, పాకి మొహం వేసుకుని నువ్వు ప్రభుత్వం సొమ్మంతా కాజేద్దామని చూసావే, ఇప్పటికిప్పుడు పోలీసులు పిలిపిస్తే నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఇప్పటికిప్పుడు నేను జంప్ అయిపోతే ఏంటో తెలుసా? 30 ఏళ్లుగా ఆ డబ్బుల కోసమే నేను ఈ బ్యాంక్ లో జాయిన్ అయ్యి పని చేస్తుంటే ఇప్పటికిప్పుడు ఆ డబ్బుల్ని కాజేద్దామని వాళ్ళు ప్లాన్ చేస్తారా? ఆ అకౌంట్ నాదే, ఆ డబ్బులు నావే, ఆ 10 కోట్లు నావే. ఆల్రెడీ సైడ్ చేసి పెట్టా. స్టార్టింగ్ బాగా జోష్ లో లేపి మంచి పని చేసి నవ్వించారు. ఎండ్ వచ్చేటప్పటికి కొంచెం డైల్యూట్ అయిపోయింది. అదర్వైజ్ ఇట్స్ ఓకే, బానే ఉంది. రోజా గారు. ఓకే, నైస్. థ్యాంక్ యూ సో మచ్ ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. వెల్ డన్ బాయ్స్, వెల్ డన్. ఓకే, స్కోర్స్ ఎంజాయ్. సో కమ్. Alright, so judges, ready for scores? Okay, so let's start with Sudigari Sudhir and team. Roja garu. Mas Avinash and Kepu Karthik. Nag Babu sir. Padhas Prakash and team. Chaman Chandra and team. Venky Monkeys and team. Kirak RP and team. The judges won an Eval team. Performer of the day goes to Kirak RP. Congratulations to Kirak RP and team. Meer gechkunnaru 25,000 rupees, 10,000 rupees from MVR Mall Vizag and Vijayawada and 15,000 rupees from Mana Extra Zabardast. Kirak RP and team ready to pose. Alright viewers, so extra Zabardast Joshful episode ni extra ga enjoy chesaru kada. Malli next week same time same channel. Until then take care, bye bye. We all love you.